శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం జాతకులకి గృహయోగం ఎప్పుడు ఏర్పడుతుంది, అసలు వారి యొక్క జన్మజాతకంలో సొంత గృహయోగం ఉన్నదా లేదా అన్నది ఏ విధంగా తెలుసుకోవాల్సి ఉంటుంది, అలాగే గోచారంలో గ్రహాలు మారినప్పుడు ఏ గ్రహాలు అనుకూలంగా వచ్చినప్పుడు ఏ ఏ రాశుల వారికి సొంత గృహయోగం ఏర్పడుతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఈ వీడియోలో మనం వృషభ రాశి వారికి సొంత గృహయోగం ఏ విధంగా ఉంటుంది అని పరిశీలించినప్పుడు, మరి వృషభ రాశి వారికి చతుర్థ భావం సింహరాశి, అందువలన సాధారణంగా వీళ్ళు ఒక ఉన్నత స్థాయి కుటుంబానికి చెందిన వారి వంశంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళ యొక్క పెద్దవాళ్ళు పెద్ద పెద్ద బంగళాలు, మంచి స్థిరాస్తులు కలిగినటువంటి కుటుంబంలో జన్మించడం జరుగుతుంది. అంటే వీరు పుట్టినప్పటికీ చాలా వరకు కనీసం కొద్దిపాటి ఆస్తి, సొంత గృహం ఉన్న కుటుంబంలో జన్మించడం జరుగుతూ ఉంటుంది. సాధారణంగా ఈ రాశి వారికి ఈ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు సంక్రమించే అవకాశం ఉంటుంది. అంటే కొన్ని సందర్భాల్లో ఈ గవర్నమెంట్ అలాట్ చేసినటువంటి గృహాలు రావడం కానీ, లేదంటే వీళ్ళకి ప్రభుత్వ క్వార్టర్స్, అంటే కొద్ది మిలిటరీలో ఉన్నవాళ్ళు, పెద్ద పెద్ద అంటే ఈ పంచాయతీరాజు, ఈ కలెక్టరేటు, ఈ పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న వారికి ప్రభుత్వమే వాళ్ళు ఉండడానికి నివాస గృహం ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అది వాళ్ళకి సొంతం కాకపోయినా కూడా చాలా వరకు సొంత గృహంగానే దాన్ని భావించవలసి ఉంటుంది. తర్వాత కొన్నాళ్ళకి వాళ్ళు నివసిస్తున్నటువంటి గృహాలు వాళ్ళకే ఇవ్వడం కూడా కొంతమందికి అదృష్టవశాత్తు జరుగుతూ ఉంటుంది. మరి కొంతమందికి ఏంటంటే వాళ్ళు బాగా దేంట్లో ప్రతిభ చూపించడం వల్ల, ఏ మిలిటరీలో ఉండడం వల్ల గవర్నమెంట్ వాళ్ళకి సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం అవి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఎక్కువ మంది ఈ పొలిటీషియన్స్గా ఉంటూ, ఈ ఎమ్మెల్యేలు, అలాగా రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఈ రాశిలో ఉంటుంటారు. అంటే ఇది 4వ స్థానం సింహరాశి అవ్వటం వల్ల, సింహరాశికి అధిపతి రవి అవ్వటం, వీళ్ళు ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆస్తులు ఎక్కువగా అనుభవించడం జరుగుతూ ఉంటుంది. తద్వారా ప్రభుత్వ భూములై రావడం కూడా జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా వీళ్ళకి ప్రభుత్వం ద్వారా సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంది. కొంతమందికి తండ్రి గారి ద్వారా కూడా సొంత ఆస్తి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే మరి 4వ స్థానానికి అధిపతి రవి పితృకారకుడు కాబట్టి తండ్రి గారి ద్వారా గృహం రావచ్చు. మరి చతుర్థ భావం మదరకు సంబంధించింది కాబట్టి తల్లిగారి ద్వారా కూడా ఆస్తి వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే మరి ఎక్కువగా వీళ్ళకి గ్రామీణ ప్రాంతాల్లో కాకుండా బాగా పెద్ద పెద్ద జిల్లా హెడ్ క్వార్టర్సు, స్టేట్ హెడ్ క్వార్టర్సు అటువంటి స్థాయిలోనే బాగా రద్దీగా ఉన్నటువంటి ప్రాంతాల్లో, బాగా బిజీ సెంటర్లో, ప్రభుత్వ కార్యాలయాల దగ్గరగా ఉన్నటువంటి గృహాల్లో వీళ్ళు నివసించడం జరుగుతూ ఉంటుంది. అలాగే వారి యొక్క జన్మజాతకంలో ఈ చతుర్థ భావంపై శుక్రగ్రహ దృష్టి కానీ, శుక్రగ్రహం ఈ రాశి యందు ఉన్నప్పుడు వారికి భార్య ద్వారా కూడా సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. అలాగే వీళ్ళు పెద్దవాళ్ళ ద్వారా కాకపోయినా వీరి యొక్క సంతానం ద్వారా కూడా, అంటే ఈ మధ్యకాలంలో వీరి పిల్లలు బాగా సంపాదించడం వల్ల తల్లిదండ్రులకి సొంత గృహాన్ని ఏర్పరచడం ద్వారా, అంటే మొత్తం మీద తండ్రి గారి ద్వారా కానీ, భార్య ద్వారా కానీ, పిల్లల ద్వారా కానీ ఆస్తి వచ్చే అవకాశం ఉంది. మరి కొంతమందికి ప్రభుత్వం కూడా గృహాన్ని అలాట్ చేసే విధంగా వచ్చే అవకాశం ఉంది. సో అదే వీళ్ళ యొక్క 4వ స్థానాన్ని శనిగ్రహం వీక్షిస్తున్నప్పుడు ఒక కొద్దిపాటి చిన్న గృహం ఒక మారుమూల ప్రాంతాల్లో కానీ, సిటీ అవుట్కట్స్లో కానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ బుధగ్రహం వీక్షిస్తున్నప్పుడు సాధారణంగా పంట పొలాలకు దగ్గరలో, వ్యవసాయ క్షేత్రంలో, ఫామ్ హౌస్ లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది. గురువు వీక్షించినప్పుడు చాలా వరకు దేవాలయాల దగ్గర, ఏదన్నా పుణ్యక్షేత్రంలో కానీ సొంత గృహం ఏర్పడే అవకాశాలు చాలా బలంగా ఈ రాశి వారికి ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే రాహు ఉన్నప్పుడు వీళ్ళకి సంబంధం లేని ఆస్తి కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే వీళ్ళకి ఏదో సంబంధం లేని వాళ్ళు ఎవరో ఆస్తి రాయడం వల్ల ఏదో కొన్ని తరాలుగా
ఎవరో అనిపిస్తూ వీళ్ళకి వారసత్వంగా సడన్గా ఆస్తి రావడం వల్ల వచ్చే అవకాశం ఉన్నది. రాహు యొక్క ప్రభావం వల్ల సడన్గా ఊహించని విధంగా కొన్ని కోట్ల ఆస్తి లాంటిది సంక్రమిస్తూ ఉంటుంది. అదే కేతుగ్రహ ప్రభావం వల్ల ఏదైనా దేవస్థానానికి సంబంధించినటువంటి ఆస్తులు కానీ, దేవస్థానానికి సంబంధించిన గృహం కానీ ఈ విధంగా వచ్చే అవకాశం ఉంది. కొంతమంది మరి సొంత గృహంలాగే ఈ టెంపుల్స్కి సంబంధించినటువంటి వాళ్ళు వీళ్ళకి గృహాలు ఇవ్వడం కానీ, లేదంటే ఏదన్నా ఒక ఓల్డేజ్ హోమ్ లాంటిదో సొంతంగా వీళ్ళ జీవితాంతం ఉండే విధంగా ఏదైనా ఆశ్రమంలోనో ఒక పుట్టపర్తి లాంటి పుణ్యక్షేత్రంలోనో సొంత గృహం అలాట్ చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే వీళ్ళు ఉన్నంతకాలం వీళ్ళదే అవుతుంది. దాని తర్వాత మళ్ళీ అది వేరే వారికి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఈ విధంగా కేతువు వాళ్ళది కాని ఆస్తి వాళ్ళదిగా అనుభవించడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఈ వృషభ రాశి వారికి జన్మతానే గృహయోగం ఏర్పడే అవకాశం ఉంటుంది. సొంత గృహం ఏర్పడాలంటే మరి పరిహారం అన్నది ప్రతిదానికి కూడా పరిహారం అన్నది మన శాస్త్రాల్లో చెప్పడం జరుగుతుంది. అయితే మన జన్మ జాతకరీత్యా చతుర్థ భావానికి సంబంధించినటువంటి పరిహారం అన్నది జనరల్గా దశ అంతర్దశలో అది పక్కన పెడితే కామన్గా అందరికీ ఉపయోగపడే పరిహారం ఇది కుజుడు సంబంధించింది కాబట్టి, భూమి కుజుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి అంటే కుజుని యొక్క అధిదేవతగా సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు ప్రతి రాష్ట్రంలో ప్రతి జిల్లాలో కూడా సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉండడం జరుగుతుంది. సో అందువలన మంగళవారం కూడా కుజుడికి సంబంధించిన రోజు. అంటే ఏదన్నా మన భూములు సంబంధించిన వ్యవహారాలు సెటిల్ అవ్వాలన్నా, రుణాలు తీరాలన్నా, దొరకాలన్నా, అన్నదమ్ములతో విభేదాలు, భార్యాభర్తలతో చికాకులు, ఇవన్నీ కూడా మంగళవారం రోజు ప్రారంభించడం వల్ల కుజుని యొక్క అనుగ్రహం కూడా తోడవుతుంది. సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంకల్పం, మన యొక్క సంకల్పం కూడా తొందరగా నెరవేరాలంటే మంగళవారం రోజు మీరు ఒక 6 మంగళవారాలు ఎన్నుకొని మీ ప్రాంతంలో సమీప ప్రాంతంలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలు 6 సెలెక్ట్ చేసుకోవడం, ప్రతి మంగళవారం ఒక క్షేత్రాన్ని దర్శించడం, అక్కడ ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఉంటారు, అలాగే జంట నాగులు ఇవన్నీ కూడా ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ప్రతి దేవతని ప్రతి దేవుణ్ణి కూడా ఆరాధించి కేవలం బెల్లం పానకంతో చెరుకు రసం, బెల్లం పానకం, తేనె, లేదంటే బియ్యం పిండి కలిపిన వాటరు, పసుపు నీళ్ళు అంటే ఇన్నప్పుడు కూడా బెల్లం పానకంతో స్వామికి అభిషేకం చేయడం వల్ల ఆ మంగళవారం రోజు మీరు చాలా నియమంగా ఉండవలసి ఉంటుంది. అలాగే వీలైతే ఆ రోజు గోవుకి ప్రదక్షిణ చేస్తూ గోవుకి కూడా కొంత బెల్లాన్ని తినిపించవలసి ఉంటుంది. ఈ విధంగా 6 సుబ్రహ్మణ్య క్షేత్రాలు దర్శించవలసి ఉంటుంది. అంటే పెద్దవే అక్కర్లేదు, మీకు ప్రాంతంలో ఉన్నవి బాగా ఫేమస్ అయినవి 6 క్షేత్రాలు దర్శించడం వల్ల, 6 క్షేత్రాల్లో కూడా విధి విధానంగా పూజ చేయడం వల్ల ఫైనల్గా మీ సమీపంలో ఉన్నటువంటి మోపిదేవి అవ్వచ్చు, ఈ బెక్కవాళ్ళు అవ్వచ్చు, స్కందగిరి అవ్వచ్చు, పళని అవ్వచ్చు, అంటే మీ ప్రాంతంలో ఏదైతే ఫేమస్ ఉంటుందో ఆ సుబ్రహ్మణ్య క్షేత్రంలో మీరు విధి విధానంగా స్వామిని అభిషేకించడమో, పూజ చేయడమో, అర్చించడం వల్ల మీ యొక్క సంకల్పం తొందరగా నెరవేరే అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ వీలు కాని వాళ్ళు మరి ఒక 41 రోజులు మీ యొక్క క్షేమతారలో ప్రారంభించి ప్రతి ఒక్కరోజు నిర్దిష్టమైన సమయంలో హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల కంపల్సరీగా మీకు ఈ 41వ రోజులో నాటికే ఏదో ఒక శుభవార్త మీరు సొంత గృహ సంబంధించిన విషయంలో నెరవేరే అవకాశం ఉంది. అంటే ఏదైనా మనం పని ప్రారంభించేటప్పుడు తారాబలం కూడా ఇంపార్టెంట్గా చూసుకోవాల్సి ఉంటుంది. అది సాధన తార కొన్నింటికి, క్షేమతార కొన్నింటికి, ఈ విధంగా తారాబలాన్ని ఎన్నుకొని మనం ఈ యొక్క ప్రక్రియ ప్రారంభించినప్పుడు కంపల్సరీగా మీ యొక్క సొంత గృహం నెరవేరుతుంది. బట్ ఏదేమైనా సొంత గృహం నెరవేరాలంటే ముందు మీరు నివసిస్తున్నటువంటి గృహం వాస్తుపరంగా ఎటువంటి దోషం లేకుండా ఉండాలి.
మీరు అద్దెకున్న ఎవరింట్లో ఉన్నా దాన్నే సొంత గృహంగా భావించి ఆ గృహాన్ని పరిశుభ్రంగా ఉంచడం, పాత వస్తువులు లేకుండా, బూజులు పట్టకుండా, చెదలు పట్టకుండా, ఇరిగిపోయినవి లేకుండా చక్కగా నీట్‌గా ఉంచడం వలన అది మీకు ఇమ్మీడియేట్‌గా ఒక కొత్త సొంత గృహాన్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంటుంది. అంటే మనం చూడగానే ఒక ఇంటి చూసినప్పుడు ఇది మీకు అద్దిల్లో ఉంటున్నారో, సొంత ఇల్లులో ఉంటున్నారో అర్థమైపోతూ ఉంటది. అందువల్ల మీరు అద్దింట్లో ఉన్న సొంత ఇల్లులాగా దాన్ని పవిత్రంగా చూస్తే మీకు ఆ అమ్మవారి కృపతో సొంత గృహం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్వస్తి.